हरिः ओम् शं नो मित्रश्चं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ओम शांति शांति शांति। లాస్ట్ టైం చెప్పాను మాస్టర్ గారు చెప్పినటువంటి ఒక కథ, అది కథ కాదు, అది ఒక నావలో సముద్రంపై ప్రయాణం చేయుచున్న నావికునకు తెరచాపయో చుక్కాని లంగరు మునగు నావలోని యంత్రములో ప్రయాణము సాగించుటకు సాధనములు వానిని బంధించి నిర్వహించుట చేతకాని వాని నావకు గాలియే కదిలించు సాధనము. అట్లే ఆ గాలిలో ఉద్రిక్తత చెందిన అలలను గాలికి అధీనమైన ప్రయాణము గాలి బాలను బట్టి నావ నడిపించడం కానీ పోవలసిన మార్గమును బట్టి కాదు. అట్లే ఇంద్రియముల ఆకర్షణ చే పనిచేయుచున్న మనస్సు ప్రజ్ఞను బట్టి నడవదు. పరిసర వ్యక్తులను బట్టి వారి సంభాషణల వల్ల ప్రేరేపింపబడిన రాగద్వేషములను బట్టి వాతావరణం బట్టి నడుచును. ఇటు నడకచే జీవితము గమ్యస్థానం ఒక ఆనంద మార్గమునకు దారితీయక ఇచ్ఛాద్వేషములకు వైపునకు దారితీయను. ఈ పైన చెప్పిన కథ చెప్పారు కదా, మీకు పై చెప్పినటువంటి ఎగ్జాంపుల్ చెప్పానే, మాస్టర్ గారు ఏం చెప్పారంటే దానికి ఒక 7 రకాలైనటువంటి వ్యాఖ్యానాలు 7 స్థాయిల్లో. అంటే సాధనలో సాధకుడు ఒక స్థాయి దాటుతున్నప్పుడు ఆ పైన చెప్పిన ఎగ్జాంపుల్ ఒక రకంగా అర్థమవుతుంది సుమా అని మాస్టర్ గారు చెప్పారు. అప్పుడు ఆ కోర్స్ అయిపోయిన తర్వాత దాని సంగతే మనం మర్చిపోయాం. మళ్ళీ ఇంతకాలానికి మనకి గుర్తుకొచ్చింది. ఇలాంటివి కొన్ని మాస్టర్ గారు చెప్తూ ఉంటారు. అంచేత ఇలాంటి యాక్చువల్గా మనం ఏం చెప్తామంటే ఇలాంటి స్టోరీస్ అన్ని మనం వేరే రాసుకుంటాం. మా చిన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళంటే ఇలాంటి చాలా స్టోరీస్ వస్తాయి. ఇవన్నీ ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకుని బుక్లో నోట్ చేసి పెట్టుకోవడం కాకుండా అసలు బుర్రలో కూడా నోట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకుని ఏమవుతుందంటే ఎప్పుడన్నా చాలా వేరే వేరే పుస్తకాలు మనం చదువుకుంటున్నప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా ఇప్పుడున్నటువంటి టీవీలో వాళ్ళు చెప్పే లెక్చర్స్ అవి వీటిని రివీల్ చేయలేవు. అవన్నీ మనకి పురాణ ప్రోక్తంగా భక్తి డెవలప్ అవడానికి, ఒక సాంప్రదాయం డెవలప్ అవడానికి, పురాణాల్లో ఉండే పురాణ మూర్తులు వాళ్ళ కథలు తీయడానికి వాటి పనికి వస్తాయి. అది గొప్ప విషయం. అది దానికి సంబంధం లేదు. దీన్ని సింబాలిజం అంటాం. ఇది సింబాలిజం ఓపెన్ కావాలంటే సాధన లోపు నుంచి జరుగుతున్న కొద్ది, ఆ లోపు నుంచి అన్ఫోల్డ్మెంట్ అంటాం మనం, అవేకనింగ్ అంటాం ఇంగ్లీష్లో. అది జరుగుతున్న కొద్ది ఆ లోపు నుంచి ఆ పొరలలో విచ్చుకుంటున్న కొద్ది ఇందులోంచి ఒక పొర విచ్చుకుంటూ ఉంటుంది. దానికి సంబంధం లేదు. మనకి భక్తి పెరిగి భగవంతుడిని ధ్యానం చేసుకుని, లేకపోతే పూజలు చేసుకుని, యజ్ఞాలు చేసుకుని, లేకపోతే జీవితంలో భగవంతుడికి కొంచెం స్థానం ఇచ్చి ఇవన్నిటికీ పనికి వస్తుంది భక్తి. అది వేరు. లోపు నుంచి విచ్చుకోవడం అనేటటువంటిది వేరు. అది కేవలం యోగంతోనే వస్తుంది. అందుకే యోగశాస్త్రం పుట్టింది. లోపు నుంచి ఒక్క పొర విచ్చుకుంటున్న కొద్ది దీంట్లో అంతరార్థాలు ఏదైతే అంటాం మనం, సడన్గా అది ఒక ఫ్లాష్ లాగా. ఉదాహరణకి మన ఏలన్ రావు గారి గురించి మనం గుర్తు చేసుకున్నప్పుడు నేను మీకు అదే ఏ మెడిటేషన్, అది లోటస్ మెడిటేషన్కి మీకు ఒక క్లూ ఇచ్చా. 2 నెలల ముందు ఇంకో క్లూ ఇచ్చా. అది బాగా ఖచ్చితంగా మీరు మర్చిపోయి ఉంటారు. అడిగితే మీరు రిపీట్ చేయలేరు. నేను ఛాలెంజ్ చేస్తాను. ఎందుకు రిపీట్ చేయలేరు అంటే అక్కడే రహస్యం ఉంటుంది. అక్కడే చాలా రహస్యం ఉంటుంది. నేను అప్పుడు చెప్పడం కూడా ఏం చెప్పాను, చాలా మాటలు నేను మీకు చెప్తున్నాను ఈ మెడిటేషన్ గురించి. అప్పుడు మాత్రం అది చెప్పాను, కానీ ఆ మెడిటేషన్కి ఇది కూడా ఒక పర్పస్. ఇలాంటివి అప్పుడు చేయొచ్చురు అని చెప్పినా కూడా మర్చిపోయారు. మీరే కాదు, 1,00,000 మంది చెప్తే 99,999 మర్చిపోతారు. అది ఇంటలెక్చువల్ మైండ్ బుర్రలోకి తీసుకుని
అర్థం చేసుకునే విషయం కాదు అది. లోపు ఉన్నది దాన్ని రిసీవ్ చేసుకోవాలి, దాని సాధన అంట. అర్థమవుతుంది. గట్టిగా 2 నెలలు 3 నెలలు కూడా కాదు యాక్చువల్గా. విచిత్రం ఏంటి తెలుసా, నాకు కూడా అప్పుడు దాకా ఎప్పుడైనా ఈ మెడిటేషన్ గురించి చెప్పినప్పుడు ఈ మెడిటేషన్కి 4-5 రకాలైన ప్రయోజనాలు సమాచారం చెప్పడం నాకు కూడా ఛాన్స్ రాదు, నాకు కూడా గుర్తురాదు. అప్పుడు ఎందుకు గుర్తురాదు తెలుసా, నాకే కారణాలు ఏముండవు. నీకు ఎప్పుడు ఏది గుర్తు రావాలో ఎప్పుడు ఏది మర్చిపోవాలో నీ చేతిలో లేదురా, నా చేతిలో ఉందని చెప్పి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. ఏం చెప్తాడు, ఎప్పుడు నీకు ఏది గుర్తు రావాలో ఎప్పుడు నీకు ఏది గుర్తు రాకూడదో నీ చేతిలో ఏముందిరా, నా చేతిలో ఉందంటాడు. దాన్ని మనం ఉపయోగించుకోకూడదు. నా చేతిలో ఏముంది సార్, ఆయన చేతిలో ఉంది, మర్చిపోయాను సార్ అంటే మరి కాఫీ మర్చిపోవట్లేదు కదా, భోజనం మర్చిపోవట్లేదు కదా, ఏది డబ్బులు ఎక్కడ పెట్టి మర్చిపోవట్లేదు కదా అని అడుగుతాడు. మరి అడగడనుకోండి నా సమాధానం ఏముంటుంది. అవి ఆ విచ్చుకోవడం అనేటంటే లోపు నుంచి జరగాలి. అది కేవలం సాధన, జీవితమే సాధన, మిగతా అన్నీ అందులో భాగాలు అనేటటువంటి ఒక అవుట్లుక్ డెవలప్ అయితే కానీ అవి విచ్చుకోవు. ఈ కథ అలాంటివి. మనకి మాస్టర్ గారు మన ఉండే వీటిల్లో ఒక ఆయన ప్రేమలేఖలు మనం చదువుకున్నాం కదా, నేను పుస్తకం ఆయనకి ఎవరికో నచ్చేట్టుంది బాగా. మన గ్రూప్లో ఒక ఆయనకి ఆయన పేరేంటో అంచాకుల మల్లికార్జునరావు అని, కుర్రాడో పెద్దవాడో తెలియదు, చాలామంది ఎప్పుడు చాలా కాలం వచ్చేసాయి కదా. అది రోజు ఈ వాట్సాప్లో మాస్టర్ గారి ప్రేమలేఖల్లోంచి ఒకటి పెడుతుంటాడు. చూడండి ఇవాళ పెట్టాడు. ఇవాళ తల్లిదండ్రుల మీద ఆవేశపడటం బ్రహ్మ విద్యకు విరుద్ధం. తల్లిదండ్రుల మీద ఆవేశపడటం బ్రహ్మ విద్యకు విరుద్ధం. సంసారంలోని జీవులందరూ కూడా సార్ జాతకునండి, సంసారంలోని జీవులందరూ మనలను శోధన చేయడానికి దైవం ప్రదర్శించే నాటకంలో పాత్రలు. లాంగ్వేజ్ అండి. సంసారంలోని జీవులందరూ మనలను శోధన చేయడానికి దైవం ప్రదర్శించే నాటకంలో పాత్రలు. ఆ పాత్రల వల్ల మనకు రసస్థితి కలగవల్ని కానీ ధర్మ వైముఖ్యం కలుగరాదు. ఎదుట సాధ్యవద్దా మా జీవితంలో. మాస్టర్ గారు బుక్లోదండి, మనం రాత్రి మాస్టర్ బుక్ తెప్పించాం కదా, ఈ లాంగ్వేజ్ మనం అక్కడ రాస్తామండి, గొప్పవాళ్ళే వేరు. రాత్రి బుక్ చదివి ఇప్పించాం కదా లెటరు ఏఎల్ రావు గారు దానికి. అందులో ఆ లెటర్స్లోంచి ఎవరో ఒక ఆయన మన అమ్మ నాన్న నన్ను బాగా చూసుకోవట్లేదు, ఏదో వాళ్ళతో చికాకు ఉందని రాస్తుంటాడు లెటరు మాస్టర్ గారికి. ఆ మాస్టర్ గారు బెల్జియం నుంచి కదా అలా కాదురా అని చెప్పి రాస్తున్నారు అనమాట. అలాంటి ఆయన తీసుకుని ఆయన జాగ్రత్తగా ఒకటి రోజుకోటి చెప్పి పెడుతున్నాడు. వాట్సాప్ దీనికి కూడా పనికి వస్తాయి. ముగ్గులు పోటీలు అక్కడక్కడ కాపీలు కొట్టి పేస్టింగ్లో కాకుండా ఇలాంటి అద్భుతమైనటువంటిది అది చాలు కదా, జీవితాన్ని మార్చేస్తుంది నిజంగా అంటుకుంటే. అది ఈజీ ఏంటి అది కనుక కనుక ఇంద్రియములు ఇంద్రియార్థముల నుండి నిగ్రహింపబడుట జరగవలెను. నిగ్రహింపబడుట అనగా వారిని నిగ్రహించుట కాదు. మనస్సు ఉత్తమమైన వస్తువుచే ఆకర్షించబడినప్పుడు సహజముగా నిగ్రహింపబడుట జరుగును. ఇట్లు కాక నిగ్రహించుటకు ప్రయత్నము చేసినప్పుడు నిగ్రహించే యత్నమే మిగులును కానీ నిగ్రహింపబడుట జరగదు. మనస్సు ఇంద్రియముల విషయమున నిగ్రహింపబడుట ఒక్కడే సాధ్యము కానీ వారిని నిగ్రహించుట ఎప్పుడూ సాధ్యము కాదు. అంటే నిగ్రహింపబడుట సాధ్యము కానీ నిగ్రహించడం సాధ్యం కాదు. అది చదువుకుంటూ వెళ్ళిపోతే అసలు 2 వర్డ్స్ ఒకలానే ఉంటాయి మీకు, అర్థమైందా? చదువుకుంటాం ఏ ట్రైన్లో కూర్చుని బాగుంది అనిపిస్తుంది. కానీ ఏం చెప్తున్నారు మాస్టర్ గారు, మనస్సు ఇంద్రియముల విషయం నిగ్రహింపబడుట ఒక్కటే సాధ్యము కానీ వానిని నిగ్రహించడం సాధ్యము కాదు. ఒక పాట కచేరీ జరగబో కాలంలో శాలలో పలువురు చేరి కూర్చుండిరి. కార్యక్రమం ఆరంభింపబడటకు ముందు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండిరి. శాల ఎంతయు సంకులముగా నుండెను. వారిని నిశ్శబ్దము చేయటట్లు నిశ్శబ్దమని అరచినచో అది సాధ్యము కాదు. ఈ కేకలు కూడా సంకులమునకు తోడ్పడెను.
దానిని చూచి కొందరి బుద్ధిమంతులు సత్సంకల్పముతో నిశ్శబ్దమని అరచినంతచో మరింత గొగ్గోలు పుట్టును కానీ నిశ్చర్యము సాధ్యము కాదు. నిగ్రహించు ప్రయత్నంలోకి ఇటు దుష్పరిణామములను అట్లుగాక ఒకరు సావ్యమైన కంఠధ్వనితో ప్రార్థన ఆరంభించినచో 1-2 నిమిషములలో ఎల్లరూ తమ సంభాషణలు చాలించి శ్రావ్య ధ్వనిచే ఆకర్షింపబడి మాట్లాడుకుందరు. ఒకరిద్దరు పామరులకు మాట్లాడెత్తించినను మిగిలిన వారు నిశ్శబ్ద సంజ్ఞలతోనో చేతితో నొక్కడితోనో దమించి కూర్చొని పెట్టుదురు. వినని వానిని నిశ్శబ్దముగా బయట కొనిపోయి విడిచివద్దరు. ఇది సత్య ఆగ్నేషంలో మాత్రం జరుగుతుంది. మేషాలు అది గుర్తుపెట్టే రాస్తారు. మిగతా చోట్లయితే పోట్లాడతారు. సత్య ఆగ్నేషంలో అయితే వాడు దగ్గినా వాడు తుమ్మినా ఎక్కువ దగ్గుతున్నా పక్కవాడితో మాట్లాడుతున్నా ఏం చేయాలి సత్య ఆగ్నేషంలో అలా తీసుకెళ్ళి జాగ్రత్తగా అలా గేటు బ్యాగ్ తీసుకెళ్ళి వదిలేస్తారు. మళ్ళీ లోపలికి ఎలా జరుగు ఆయన ఉన్నప్పుడు అక్కడ సాగింది. ఇప్పుడు కుదరదేమో తెలియదు కానీ నాకు ఆయన వాళ్ళు సాగింది. ఆయన శరీరం వదిలిపెట్టిన తర్వాత అదే ఆశ్రమంలో అదే సమాధి దగ్గరికి ఈ జగన్లాంటి గాడి వీళ్ళందరూ కూడా చెప్పులు కూడా వేసుకెళ్ళిపోయి సన్నివేశాలు వాడి గ్యాంగ్ అంతా కలిసి చెప్పులు కూడా విడవకుండా ఇటు తిన్నగా వెళ్ళిపోయి ఆశ్రమం లోపు కూడా వెళ్ళిపోయి నానా బీభత్సం సన్నివేశాలు అదే ఆశ్రమంలో జరిగినాయి. అంటే ఒక మహా వెలుగు ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఆ తర్వాత ఎలా ఇప్పుడు ఎంత సద్వానికి మళ్ళీ మామూలు పరిస్థితి వచ్చినట్టు ఉందనుకోండి. ఆయన చనిపోయినటువంటి ఆ నెలలో కొన్ని నెలల కాలం చూసారా, అప్పుడు చాలా గందరగోళమైనటువంటి పరిస్థితులు. ఒక పెద్ద వెలుగు వెళ్ళిపోతే మొత్తం అంతా చీకటి అయిపోతుంది. మళ్ళీ నెమ్మదిగా దీపాలు వెలిగించుకుని కొత్త లైట్లు ఫిట్ చేసుకుని స్విచ్లు ఫిట్ చేసి అట్లా చేసుకుంటుంటే తర్వాత ఎప్పుడో సెట్ అవుతుంది కానీ ప్రాబ్లం ఉంటుంది. మాస్టర్ గారు ఇది ఖచ్చితంగా 100% సత్య ఆగ్నేషన్ దృష్టిలో పెట్టుకుని రాశారు. ఇది ఎప్పుడు చెప్తున్నారు మాస్టర్ గారు. డిసిప్లిన్ అంటే సత్య ఆగ్నేషన్లో ఉంటుంది. ఎందుకు ఆయన అక్కడి నుంచి కదలరు, పుడపతి నుంచి కదలరు. కదిలితే వైట్ ఫీల్డ్కి వెళ్తారు. ఇక ఎక్కడికి పోరైనా ఏ దేశానికి పోరు. ఇన్ని కోట్ల మంది ఇన్ని దేశాల నుంచి ఆయన దగ్గరికి వస్తారు. అక్కడి నుంచి ఆయన కంట్రోల్ చేస్తారు. ప్రత్యేకంగా కంట్రోల్ చేసేటటువంటి ఏమి ఉండదు. కానీ ఆ వాలంటీర్స్ సస్య వాలంటీర్స్ తాలూకు ఆ డిసిప్లిన్ ఏ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఉండదు. దాంట్లో కంపేర్ కూడా చేయలేరు. వాళ్ళు చేసే సర్వీస్ కానీ, వాళ్ళ కమిట్మెంట్ కానీ, వాళ్ళ డెడికేషన్ కానీ, వాళ్ళ హార్డ్ వర్క్ కానీ చాలా కామ్గా ఉండే వాళ్ళు ఎక్కడన్నా చూడండి అద్భుతంగా. అప్పటికిప్పుడు కూడా ఆయన ఆ ఊర్లోకి వస్తారా, ఆ ఊర్లో ఎవరైనా ఇన్స్పైర్ చేస్తారా, ఎవరితో ఆయన మాట్లాడతారా, అసలు ఎంతమంది మాట్లాడుంటారు ఆయన. అది ఖచ్చితంగా మాస్టర్ గారు అది దృష్టిలో పెట్టి రాశారు. అది అట్లే సాధకుడు మనసుతో ఇంద్రియములను నిగ్రహించడం కాక ఆత్మధ్యానముచే ఇంద్రియములను నిగ్రహింపబోట సాధించును. అట్ని వాని ప్రజ్ఞ మాత్రమే సుప్రతిష్ట మగును. ఇక్కడ రహస్యం అంతా అక్కడ దాంట్లో ఉంది. ఇంద్రియాలను నిగ్రహించుకోవడానికి మరోదానికి మనస్సుకి వాడికి కాకుండా దేంతో నిగ్రహించుకుంటాడు వాడు ఆత్మధ్యానముచే ఇంద్రియములను నిగ్రహింపబోట సాధించును. అట్టి వాని ప్రజ్ఞ మాత్రమే సుప్రతిష్ట మగును. మాస్టర్ చూసారా, మళ్ళీ అక్కడ చూడండి కొంచెం జలక్ ధ్యానముదే అల్లా ఏమన్నారు, ఆత్మధ్యానముచే అన్నారు. అక్కడ ఉంటుంది రహస్యం. ధ్యానం అంటే మనం చేసుకునే పిచ్చి ధ్యానాలన్నీ పెట్టేసుకుని అదే ధ్యానం అంటాము. ఏమంటే నేను రోజు మెడిటేషన్ చేస్తున్నానండి 20 years నుంచి. అవన్నీ అలాగే ఉంటాడు, ఎదుగు బొదుగు ఉండదు. 30 years నుంచి చేస్తున్నా అంటాడు, 40 years నుంచి చేస్తున్నా అంటాడు. నా లైఫ్ అంతా ధ్యానం. నువ్వు ఏ ధ్యానం చేస్తున్నా, ఏం ధ్యానం చేస్తున్నా? ఎవడో నీకన్నా పిచ్చి మీద ఎవడో ధ్యానం చెప్తే అది అలా పట్టుకుని దాన్ని కింద మీద పడి కొట్టుకుంటూ ఉన్నా. అంత మాస్టర్ ఏం చెప్పారు సార్ చాలా తెలియక చూడండి. ఆయన రైటింగ్లో ఎంత బ్యూటీ ఉంటుందంటే, ఆత్మ ఇంద్రియ సాధకుడు మనస్సుతో ఇంద్రియములను నిగ్రహించడం కాక ఆత్మధ్యానముచే ఇంద్రియములు నిగ్రహించబోట సాధించును. అట్టి వాని ప్రజ్ఞ మాత్రమే సుప్రతిష్ఠిత మగును. అదే ఆత్మధ్యానం చేయాలి అని చెప్తున్నారు. ఈ ప్రజ్ఞ ఎచ్చట ప్రతిష్ఠింపబడుచున్నది, ఇంద్రియముల యందును మనస్సునందును. అంటే ఈ ప్రజ్ఞ ఎక్కడ ప్రతిష్ఠించబడుతుందంటే ఇంద్రియముల యందును మనస్సునందును. నిశ్శబ్దము సాధించబడిన సంగీతశాలలో నిశ్శబ్దము ఎచ్చట ప్రతిష్ఠింపబడినది అంతవరకు చెప్తున్నారు.
అంతకు ముందు రొద చేయుచున్న జనులేందే కదా. అట్లే ప్రజ్ఞలను హరించుచున్న మనస్సు ఇంద్రియములు ఆత్మచే నిగ్రహించబడటం వలన ఆత్మప్రజ్ఞ, ఆ మనస్సు ఇంద్రియములు ఆత్మచే నిగ్రహింపబడటం వలన ఆత్మప్రజ్ఞ ఆ మనస్సు ఇంద్రియములు ఏంది ప్రతిష్ఠింపబడడం. ఇప్పుడు లైట్ చీకటిగా ఉంటుందండి, లైట్ వేశారు, అంతా లైట్ అయిపోయింది, అంతా వెలుగైపోయింది. వెలుగు ఎక్కడ ప్రసరించింది అంటే చీకటి వెలుగుగా మారిపోయింది. ఆ చీకటి మీద వెలుగు ప్రసరించింది, వేరెక్కడ ప్రసరించదు కదా. అట్లాగే అంతవరకు రణగొండదని చేస్తారు అందరూ కూడా, అక్కడ ప్రదర్శించబడింది ఏది నిశ్శబ్దం అనేది. కాబట్టి ఆత్మప్రజ్ఞ అనేది ఇంద్రియాల మీద, ఇంద్రియార్థాల మీద, మనస్సు మీద ప్రదర్శించబడుతుంది. ఆత్మకి ఆత్మలో ప్రదర్శించబడిన అవసరం లేదు, అక్కర్లేదు కదా. గోల్ లేని చోట నిశ్శబ్దం ఎందుకు? ఇది కొన్ని పరిసరాల్లోకి వెళ్తే మీరు చాలా విచిత్రంగా కొన్ని చాలా సైలెన్స్ ఉన్నటువంటి ప్రదేశాలు ఉంటాయి. అరణ్యాల్లో సైలెన్స్గా ఉంటుంది అనుకోబాకండి. అది పైకి మీకు అక్కడ ఆ పొదల చాటును అక్కడ తోడేళ్ళు నక్కలు ఏవో ఉన్న అక్కడంతా నిర్మానుష్యం కనిపించినా కూడా అక్కడ మీరు కూర్చుంటే మీ మనస్సు ఆ నిర్మానుష్యం అనేటటువంటి భౌతిక ప్రపంచానికి కంటికి నిర్మానుష్యం కనిపించినా ఏమాత్రం మన సెన్సిటివ్ ఉన్నప్పుడు కూడా అక్కడ మనసు ప్రశాంతంగా ఉండదు. ఎందుకంటే ఆ కంటికి కనిపించే చోట ఏం కనిపించట్లేదు మీకు, పాములు కానీ తేళ్ళు కానీ చెర్లు కానీ ఆ గోల కనిపించట్లే. బాగుందండి ఇక్కడ అంటాడు, ఎవడు బాగుందంటాడు అక్కడ కూర్చుని, ఎవడు బాగుందంటాడు. ఆ రకమైనటువంటి ఆ సెన్సిటివిటీ లేనటువంటి వాడు బండ అంటాం కదా, వాడికి బాగుండని అనిపిస్తుంది. తర్వాత శబ్దం రాగానే లేచి పరిగెట్ట మాట్లాడతాడు, సార్ శబ్దం వస్తుంది సార్ అని చెప్పి. అదే కొన్ని ప్రదేశాల్లో నిశ్శబ్దం అని ఆవరించుంటుంది. అక్కడికి వెళ్ళంగానే మనస్సు అప్రయత్నంగా ధ్యానంలో వెళ్ళిపోతుంది. నేను మళ్ళీ కూర్చుని ఓంకారం చేసి నేనంతా ప్రశాంతంగా ఉండాలా, నా మనసు నిగ్రహించబడాలా, ఈ థియరీ అంతా పనిచేయదు. వెళ్ళేటప్పటికే అసలు మీకు ప్రశాంతమైన స్టేట్ అనేది ఆటోమేటిక్గా ఆ ప్రశాంతంలోకి మనం వెళ్ళిపోతాం. అట్లాంటి ప్లేసెస్ ఉంటాయి, చాలా చోట్ల ఉంటాయి. అయితే అలాంటి ప్లేసెస్ ఉంటాయి, అవి ధ్యానానికి చాలా అనుకూలంగా ఉంటాయి. కొన్ని ప్రదేశాలు ఎంత సుందరంగా ఎంత అందంగా ఉన్నప్పుడు కూడా అవి ధ్యానానికి పనికిరావు. ఎప్పుడు తెలుస్తుంది మీకు ఆ ధ్యానం అనేటటువంటి ఒక స్థితి తాలూకు ఆ స్థితిలో ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది ఈ ప్రదేశం ధ్యానానికి పనికొస్తుందా పనికిరాదా అని. ఒకసారి మీకు చెప్పాను, మీకు ఒకసారి ఇప్పుడు కాదు 97లో చెప్పుంటాను నేను. స్విట్జర్లాండ్ నుంచి రాగానే మాస్టర్ గారు ఒకసారి నాకు ఉత్తరం రాస్తూ ఇది ఆల్స్ పర్వతాల్లో నేను నీ గురువుని చూశాను, ఆల్స్ పర్వతాల నుంచి ఇక్కడి నుంచి ఆ గురువు నిన్ను నడిపిస్తున్నాడు, ఎప్పటికప్పుడు స్విట్జర్లాండ్ వచ్చినప్పుడు నువ్వు ఆయన చూస్తావు, ఆయన అనుగ్రహం పొందుతావు నువ్వు, కానీ చాలా కాలం పడుతుంది నువ్వు రావడానికి ఇక్కడికి అని చెప్పి ఒక ఉత్తరం రాశారు మాస్టర్ గారు నాకు. మన ఆల్స్ పడతారంటే మనం ఇప్పుడు వెళ్ళలేదు కదా, అప్పుడు నాకు 22 years. నేను 72లో మాస్టర్ నాకు లెటర్ రాస్తే 97లో నేను వెళ్ళాను స్విట్జర్లాండ్కి. అంటే 25 years సిల్వర్ జూబులు పట్టింది నాకు వెళ్ళడానికి. మా ఆల్స్ పడతారంటే మన ఉద్దేశం ఏంటి తెలుసా, మా తిరుపతి కొండలలాగా, తిరుమల పర్వతాల తిరుమల కొండలాగా ఏదో కొండ ఉంటుంది కావచ్చు అనుకుని నేను ఆల్స్ పర్వతాలు ఏంటి వాటి పేరు అడగలేదు. నేను మన దృష్టాంతసేపు ఏంటి శ్రీశైలం లేకపోతే తిరుపతి అలాంటివి ఉంటాయి కదా అనుకున్నా, ఊరుకున్నా. స్విట్జర్లాండ్లో అడుగు పెట్టంగానే నేను ఎవరైతే తీసుకెళ్ళానో ఆవిడ పిలిచి నేను ఆల్స్ పర్వతాలకు వెళ్ళాలన్నా. నవ్వేసేసి అది ఆస్ట్రియా జర్మనీ నుంచి మొదలెట్టుకుని స్విట్జర్లాండ్ మొత్తం అంతా ఆల్స్ పర్వతాలు ఉంటాయి, నువ్వు ఏ రీజియన్కి వెళ్దాం అనుకుంటున్నావు అంది. నేను షాక్ అన్నా. ఎందువల్ల మనం ఏమనుకుంటున్నావు ఆల్స్ పర్వతాలంటే ఏదో తిరుమల కొండలాగా ఉండదు, వస్తే కొండ ఎక్కేద్దాం గురువుగారు కనిపిస్తారు అనుకుంటే ఆ అమ్మాయి నవ్వేసి జర్మనీ ఆస్ట్రియా నుంచి మొదలెట్టుకుంటే స్విట్జర్లాండ్ దాకా మొత్తం అన్ని ఆల్స్ పర్వతాల శ్రేణి అదంతా కూడా ఏ పర్వతాలకు వెళ్తా ఉంది. చచ్చారా బాబు అనుకుని అప్పుడు ప్రాక్పశ్చిమూల పుస్తకం తీసుకుని 72లో మాస్టర్ గారు స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు ఏ ఆల్స్ పర్వతాలకు వెళ్ళారో చూస్తే ఆ మహానుభావుడు ఎక్కడా కూడా నాకు చాలా చోట్ల తిరిగారు, ఆయన చాలా చోట్ల తిరిగారు, ఏ కొండలో ఉండి నాకు వస్తున్నా రాయలే. ఆయన సంపూర్ణంగా ఆల్స్ పర్వతాలు సమానం రాశారు. ఏం చేయాలా నువ్వు చెప్పాను, నీకు సూచించు ఆల్స్ పర్వతాలు పట్టుకుపోమని చెప్పా. ఏది బాగుంటాడు పట్టుకుపోమంటే దూరంగా వెళ్దామన్నా. దూరంగా రేడ్ రాల్ఫ్ అని దూరంగా కేబుల్ కార్ వెళ్ళాలి పై కొండ మీదకి. ఆడికి వెళ్ళి హోటల్లో ఉండి దిగి
హోటల్లో కూర్చుని సాయంకాలం 4:30 అవుతుంది. నేను ఆవిడ కలిసి బయలుదేరి వెళ్ళాం. చాలా ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఈ 6 అవుతుంది, ఈవినింగ్ 6 అవుతుంటే ఒక 5:45కి నేను 6 o'clock ఎక్కడన్నా ప్రేయర్ చేసుకోవాలన్న అంటే ఆవిడ అంది ఇక్కడ కూర్చొని చేసుకుందాం అంది. ఈవినింగ్ పూట కొండలు నిర్మానుష్యంగా ఉంటాయి కదా అని అయిపోయి ఇక్కడ కాదులే కొంచెం ముందుకు వెళ్దాం, కొంచెం ముందుకెళ్తే అక్కడ కూర్చొని చేసుకుందాం అన్న. ఆవిడ అటు చూసిన ఆ పక్క ఏదనుకుంది పదంది. కొంచెం ముందుకెళ్తే ఒక చెట్టు ఉంది, అక్కడ బ్రహ్మాండం చెట్టు ఉంది, పెద్ద చెట్టు. ఆ చెట్టు కింద బౌద్ధ భిక్షువులు లాంటి వాళ్ళందరూ కూడా కూర్చుని వాళ్ళు మెడిటేషన్ చేసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక తీన్లా కట్టుకుంటారు చెట్ల కింద. అంటే మీకు చిలకలపూడి అదేంటి దాని ఏమంటారు పావనాసం ఆలయంలో ఆ రావి చెట్టుకి ఒక ఇలా కట్టి ఉండదు, ఆ చట్టం ఏంటి రావి చెట్టు కింద ఎవరైనా నన్ను చెడగొట్టారు నిజంగా. న్యాయంగా ఏం చేయాలి? ఆ రావి చెట్టు కింద అలా ఉన్నందుకు ప్రతి లక్ష వారం మన అందరూ పోయి నిజంగా ఆ రావి చెట్టు అక్కడ ఉన్నందుకు, రావి చెట్టు చట్టం ఉన్నందుకు ప్రతి లక్ష వారం అక్కడ పోయి ఆ రావి చెట్టు కింద ప్రతి లక్ష వారం ఉదయం పూట 6 గంటలకి సాయంకాలం 6 గంటలు అక్కడ అందరూ కూడా ప్రేయర్ చేసుకుని హయగ్రీవ స్వామి తాలూకు మంత్రం చెప్పుకుని హయగ్రీవ ఉపాసన కానీ ఆ రావి చెట్టు కింద నాకు ఒక పద్ధతి ఉంటుంది. ఉపాసనకి ఆ ధ్యానానికి ఒక ప్రక్రియ ఉంటుంది, అది చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. కానీ అడిగిన చేసుకునే పరిస్థితి మనకు ఉండదు. అందరూ అటు ఇటు తిరుగుతుంటారు, మన పై పిక్చర్లు చూస్తుంటారు. మధ్యలో నెరలు ఇచ్చింది, ఆ నెరలో తేళ్ళు ఉంటాయో పాలు ఉంటాయో తెలియదు, పైనుంచి ఏమో కాకులు అవి వేస్తుంటాయి. కానీ అట్లాంటి ప్లేసెస్ అది ధ్యానానికి చాలా అనుకూలమైన ప్లేసెస్. అంత ఎత్తు కాకపోయినా ఇంత ఎత్తులో ఒక న్యాచురల్గా ఏర్పడి రాయిందండి. రాతి పలకంటాం కదా మనం, ఎవరైనా ఒక సిమెంట్తో కడితే ధ్యానానికి ఎలాగైతే ఉంటుందో ఆ చెట్టు దగ్గర ఒక రాతి పలక నీట్గా అర్ధచంద్రాకారంగా ఇక్కడి నుంచి అంత ఉన్నటువంటి రాతి పలక ఉందండి. ఆవిడ స్టన్ అయిపోయింది. నీకెడ తెలుసు? నువ్వు ఫస్ట్ టైం వచ్చావు కదా స్విట్జర్లాండ్కి, నన్ను తీసుకెళ్ళమన్నా కదా, నీకెడ తెలుసు ఇంత మంచి ప్లేస్ ఉంటుందని చెప్పింది. నాకు ఎడ తెలుసో నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి. నాకు తెలిస్తే నాకు ఎడ తెలుసో నాకు తెలిస్తే నేను చెప్తాను. నాకు కూడా తెలియదు, ఇంకా 1/2 గంట టైం ఉంది, అందుకనే బెటర్ ప్లేస్ ఉంటుందేమో అని చెప్పాను. బెటర్ ప్లేస్ దొరికింది అని చెప్పా. మాస్టర్ గారు ఏం చెప్పారు అప్పుడు నాకు, మాస్టర్ ప్రాకపంచంలో యాక్చువల్గా ఆ వర్ణ కూడా ఉంటుంది, యాక్చువల్గా ఆ మౌంటైన్ పేరు లేదు. కానీ మాస్టర్ గారు కూర్చొని చూస్తుంటే కిందన గొర్రె పిల్లలు మేస్తూ ఉంటాయి అక్కడ కిందనంతా. అదంతా ఎంత ఉంటుంది. మాస్టర్ వర్ణాలు చాలా బాగుంటాయి. కిందకి చూస్తే నా చక్క గొర్రె పిల్లలు కనిపిస్తున్నాయి. అటుపక్క చూస్తే సన్సెట్ అవుతుంది కదా, అటుపక్క చూస్తే ఆ మంచు పర్వతాల మీద ఆ సన్సెట్ పడి ఏమవుతుంది తెలుసా? చెప్పండి ఏమవుతుందో? ఆ మంచు పర్వతాల మీద సన్సెట్ పడితే ఏమవుతుంది తెలుసా మీకు? అవన్నీ కూడా బంగారపు కాంతిని అది హిరణ్యమయమైన రంగుల్లో మారిపోతాయి. దాన్నే ఇండియా వచ్చి మన వాళ్ళు ఫారెన్లో వచ్చిన వాళ్ళు దాన్నే ఒక పెద్ద మెరికల్ లాగా ఏం చెప్తారు తెలుసా? మా గురుగారు అడిగి వెళ్ళి ధ్యానం చేసి వచ్చినప్పుడు కల్లా ఆ కొండలన్నీ కూడా బంగారపు కాంతులు అయిపోయి అంటారు. అయ్యా నా గురుగారు అక్కర్లా, నేను మీరు పిచ్చి మీద ఆడలో కూడా సాయంకాలం కల్లా ఆ సాయంకాలం సన్సెట్ టైం అప్పుడు మంచుగా నాకు ఉన్నట్లయితే దాని మీద పడి అచ్చు బంగారం కణికలు ఉంటాయి కదా, రియల్ బంగారం కణికలు ఉంటాయి, ఆ కర్రలా కనిపిస్తుంది. ఎంత బాగుంటుంది అసలు మీకు. ఇటుపక్క కొండ మీద మీరు కూర్చుని చెట్టు కింద కూర్చుని చక్కగా ఉండి, ఎంత పెద్ద డీప్ వ్యాలీ ఉండి అక్కడ గొర్రెలు కీకి నడుచుకుంటూ అవి గడ్డి మేస్తూ ఉండి, అటుపక్క ఆపోజిట్గా ఉండే ఆ వ్యాలీ దాటిన కొండ మీద ఆ కొండ మీద మంచు తాలూకు పొరలు ఉండి, మంచు ఉండి, స్నో ఉండి, దాని మీద బంగారపు కాంతి కనిపిస్తుందంటే నా మొక్క ధ్యానం ఏమక్కలే అటు చూస్తూ కూర్చుని చాలా ధ్యానం అయిపోతుంది. ఏం చెప్తున్నాను మీకంటే ఇవే మెరికల్స్ కాదు, అది నేచర్లో ఉండే బ్యూటీ. అది ఎందుకు మనకి మీరెవరు ఎప్పుడు నాతో రారు కాబట్టి మీకు తెలియదు. మీరు నాతో వచ్చారా ఎక్కడికి? కేదార్నాథ్ వచ్చారు నాతో పాటు. కేదార్నాథ్ మీరే వచ్చారా? సత్యానంద వచ్చావా? కేదార్నాథ్లో మీరందరూ లోపల ఉండిపోయారు. మోహన్ బాబుకి స్పృహ తప్పింది, గుర్తుందా మీకు? మోహన్ బాబుకి లోపల ఆక్సిజన్ అందుగా స్పృహ తప్పింది, తప్పి ఇలా కుయిలా అయిపోయాడు మోహన్ బాబు.
అయిపోయినప్పుడు నేను గబాబా మీ అందరూ అప్పుడు హారత జరుగుతుంది, ఈవినింగ్ హారత జరుగుతుంది. అక్కడ గబాబా నేను అందరినీ తోసుకుని మంచి గుడి అంతా రష్ ఉంది బాగా. తోసి నాతో పాటు ఎవరు ఉన్నారు, నాతో పాటు ఎవరున్నారు హైదరాబాద్ ఉంటారు సాధారణంగా. వాళ్ళు ఎవరినో ఒకరిని పట్టుకుని మోహన్ బాబుని గట్టిగా మోసుకుని గర్భగుడిలో నుంచి పైకి మోహన్ వాళ్ళు అయిపోయాడు, కొయ్యలే అయిపోయాడు. నా భయం వేస్తుంది, చచ్చిపోతారు అసలు యాక్చువల్గా ఆక్సిజన్ అందక. కేదార్నాథ్లో రాత్రులు ఎవరు ఉండరు మామూలుగా, పగలే అక్కడ ఆక్సిజన్ సప్లై తక్కువ ఉంటుంది, రాత్రులు ఆక్సిజన్ సప్లై చాలా తక్కువ ఉంటుంది. అసలు భయపడిపోయాను, మోహన్ బాబు ఏమైనా అయిపోయాడేమో అని చెప్పేసి పైకి తీసుకెళ్ళి అలా ఉండిపోయాడు. కొయ్యి పారిపోయింది బాడీ అంతా. కాబా పైకి మోసుకొచ్చి నీళ్ళు చల్లి మోహన్ బాబు లే 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 అది కల్లా మన అదృష్టం బాగుండి ఆయన అదృష్టం బాగుండి మొత్తం మీద మోహన్ బాబు స్పూన్లోకి వచ్చాడు, బతికించారు అనుకున్నా. సరిగ్గా ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెనక ఈ మన కేదార్నాథ్ టెంపుల్ వెనక సుమేర పర్వతం అని ఉంటుంది. ఆ దాని పేరే సుమేర పర్వతం. ఆ సుమేర పర్వతం తన షేప్ చాలా అందంగా ఉంటుంది. సరిగ్గా ఆ రోజు నాకు ఈ బంగారపు కాంతి అని చెప్తున్నానే అక్కడ కనిపించింది. ఏది సన్సెట్ టైంలో. దాని పేరే సుమేర పర్వతం, అంటే అందుకే పెట్టుంటారు తెలియదు మనకి. రోజు అక్కడ అది చాలా హైట్, ఎప్పుడూ అక్కడ మంచు ఉంటుంది అనమాట. 365 days అక్కడ మంచు ఉంటుంది అనుకుంటాను. ఆ మంచు మీద ప్రతిరోజు పడుతుంటుంది కాబట్టి సుమేర పర్వతాన్ని పేరు పెట్టుండొచ్చాడు. ఆ సుమేర్ లాగా ఉంటుంది యాక్చువల్గా, ఆ సుమేరు యంత్రంలాగా ఉంటుంది యాక్చువల్గా ఆ కొండ. సరిగ్గా ఆ టైంకి మోహన్ బాబు మెలకు వచ్చే టైంకి నా చేతిలో కెమెరా లేదు ఫోటో తీయడానికి. ఈ సుమేర పర్వతం ఫోటో తీశాను. అది అవి ఉన్నాయి, ఎప్పుడో ఉన్నాయి పోయే తెలియదు కానీ అప్పుడు తీసాం. సరిగ్గా ఆ టైంకి రౌండ్గా ఒక సర్కిల్ చుట్టినట్టుగా ఒక మబ్బు తురక అంటామే ఒక మబ్బు అది ఒక రౌండ్ చుట్టినట్టుగా ఇలాగ ఒక సర్కిల్ చుట్టుకుని ఆ సుమేర పర్వతం తాలూకు శిఖరం ఎలా ఉంటుంది కదా అక్కడ కనిపించిందండి. ఇలా మబ్బులు చాలా ఆకారాలు కనిపిస్తుంటాయి, కానీ మబ్బులు చాలా ఆకారాలు కనిపిస్తుంటాయి. అది మనం చెప్పేయచ్చు, మిస్టిఫై చేసిన లక్ష్మీదేవి కనిపించింది, కడుపుడికి చెప్పేయచ్చు, అవన్నీ అదంతా రబీష్. కానీ ఇలా రౌండ్ కనిపించిందండి. ఆ టైం నా చేతిలో కెమెరా లేదు. అది అలాంటివి రేరుగా జరుగుతూ ఉంటాయి. ఇది చెప్తున్నాను మీకంటే కొన్ని ప్లేసెస్ ధ్యానాలకు అద్భుతంగా పనిచేస్తాయి. అప్పుడే కదా ఒక భైరవ కాలభైరవుడు తాలూకు ఉపాసకుడు నా పైకి తీసుకెళ్ళి పైకి వెళ్తే నా గోలో రాత్రి నా గోలో పడుకో తెల్ల ఎలుగుబంటి వస్తూ చూపిస్తానికి నేను ఎంతోమంది అడుగుతాను. నేను కాలభైరవుడు తాలూకు ఉపాసన మంత్రం ఏమని నీకు ఇవ్వాలనిపిస్తుంది ఇస్తాను రా అన్నాడు. నాకు వదిలే బాబు, నాకున్న మంత్రం చాలే, మా గురుగారి మంత్రమే మాకు గట్టిగా పట్టలేదు, ఈ మంత్రం నాకు వదిలే బాబు వద్దని చెప్పారు. అది మెడిటేషన్లో ఉన్నటువంటి బ్యూటీ. అది లోపు నుంచి వస్తుంది, పైనుంచి లోపుకి వెళ్ళదు. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్తున్నవి మీరు వింటామని కూడా పైనుంచి లోపుకి వెళ్తున్నవి, అవి లోపు నుంచి బయటకు వస్తాయి. నేను పెట్టింది కేదార్నాథ్ చెప్తున్నాను, నేను చెప్తుంది కేదార్నాథ్ గురించి. కేదార్నాథ్ చెప్తున్నాను. అది అంచేత ధ్యానం అనేది లోపు నుంచి కూర్చున్నప్పుడు ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా తిరుమలలో అలాంటి ప్లేస్లు ఉంటాయి. తిరుమల గుడి చుట్టూ ఉండవు మీకు. శ్రీశైలంలో అలాంటి ప్లేస్ ఉంటాయి, భద్రాచలంలో అలాంటి ప్లేస్. ఏవైతే మీరు దివ్యక్షేత్రాలు అంటావో అన్ని పుణ్యక్షేత్రాలు కాదు, దివ్యక్షేత్రాలు అని చెప్పి ఏవైతే మనం అంటామో అక్కడ ఇలాంటి ప్లేస్ కొన్ని ఉంటాయి. గుడికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసిన తర్వాత ఆ ప్లేస్కి పోవాలి, ఆ ప్లేస్లోనే ధ్యానం చేయాలి, ఆ ప్లేస్లోనే మంత్రం చేయాలి. గుడి అలా మన కూర్చొని చేయలేరు కదా, గుడిలో మనం కూర్చొని తోస్తారు మడిపెట్టిపైకి. అది ధ్యానంతో అవి కుదురుతాయి. ఇలాంటి అది చెప్తున్నారు మాస్టర్. ఏం చెప్తున్నారంటే ఆ ప్రజ్ఞేందు ఆత్మప్రజ్ఞ మనస్సేంద్రియం లేదా ప్రదర్శించబడిన అనగా మొత్తము మానవుడు ప్రజ్ఞామయుడై ఆ ప్రజ్ఞేందు దేహము ఇంద్రియములు మనస్సు ప్రతిష్ఠింపబడును. అది ఈ ప్రజ్ఞ మేల్కొన్నప్పుడు ఏమవుతుందంటే మొత్తము మానవుడు ప్రజ్ఞామయుడే. అంటే మనస్సు ఇంద్రియాలు ప్రజ్ఞతో నింటుంటే ఏముంది, నిండాల్సింది ఏముంది? బుద్ధి ఎప్పుడు ఆత్మముఖంగానే ఉంటుంది. మనస్సు ఒకటే కదా, ఇంద్రియాల పక్క ఉంటుంది. బుద్ధి వరకు వెళ్తే ఆత్మకు ఉన్ముఖంగానే ఉంటుంది. ఆ బుద్ధి సాధారణంగా మనసులో పొరలు దాడి కిందకి రాదు. అది సో దాన్ని మనం పట్టించుకోకర్లా. పెద్ద ఆయన బాగా తెలుసండి, ఆయన మీకు ఆర్డర్ ఇస్తారట అంటే ఎవరు చెవులో చెప్తాడు, పెద్ద ఆయనతో ఇబ్బంది లేదు సార్, ఆ కిందోడికి అయినా ఇవ్వండి సార్ అంటే భగవంతుడు అనుగ్రహించిన అంటారు కదా. పూజారి వరవాడు ఏమంటారు దాన్ని, భగవంతుడు వరం ఇచ్చినా పూజారి ఏది ఏమంటారు చూసారా.
అట్లాగా ఇంద్రియాలతోనూ మనసుతోనే చికాకు. బుద్ధి వరకు వెళ్తే అక్కడి నుంచి దారి చాలా ఈజీగా ఉంటుంది. ప్రాబ్లం వల్ల బుద్ధి మనసు వరకే, ఇంద్రియాలు ఇంద్రియార్థాలు మనసు వరకే ప్రాబ్లం అంతా ఉంటుంది. అక్కడ దాకా వెళ్తే ఆ పాత్ చాలా ఈజీగా ఉంటుంది. అందువల్ల మొత్తం మానవుడు ప్రజ్ఞామయుడే. ఆ ప్రజ్ఞయందు దేహము ఇంద్రియములు మనస్సు ప్రతిష్ఠించబడు. అట్టివాడే స్థితప్రజ్ఞుడు. అది స్థితప్రజ్ఞుడి గురించి చెప్పడానికి మాస్టర్ గారు ఎంత పట్టుకొచ్చారు. అది మీరు ఏదైనా వ్యాఖ్యానం చదివారు స్థితప్రజ్ఞుడి గురించి. సంస్కృతంలో కుప్పుస్వామి మేడ్ డిఫికల్ట్ అన్నట్టుగా, కుప్పుస్వామి మేడ్ డిఫికల్ట్ అన్నట్టుగా నేను ఒకసారి సత్యబాబుకి మన ఆంధ్రప్రదేశ్ వైస్ ఛాన్సలర్ గోపాలకృష్ణ రెడ్డి గారు ఆయన లైబ్రరీలో పుస్తకం ప్రజెంట్ చేశారు సత్యబాబుకి. కాకినాడ ఆయన ఎవరో రాశారు, చాలా పెద్ద పండితుడు రాస్తారు ఆయన. ఇంత ఈ సైజ్ బుక్. ఈ సైజ్ బుక్ దాదాపు 800 పేజీలు ఉంది. అది భాగవతంలో దశమస్కందానికి ఒక వాల్యూమ్, అలాంటి వాల్యూమ్ 2 వాల్యూమ్ రాశాడు. ఇలాంటి ఈ సైజులో ఇంత టైపు దోమల టైప్ అని చూసారా? 12 పాయింట్, మన 12 పాయింట్ అంటాం, మన 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 16 పాయింట్ వాడతాం. ఇది 16 పాయింట్. ఇది ఈ బుక్ ఇది. దీంట్లో 10 పాయింట్ 12 పాయింట్ ఉంటాయి. ఆ 10కి 12కి మధ్య ఫాంట్ ఉండేది పూర్వం నా చిన్నప్పుడు. ఇంత ఉంటుందన్నమాట. ఈ కడతాలు చాలా దానికి. అప్పుడు అందరికీ బాగా దృష్టి బాగుండేది కాబట్టి సరిగ్గా ఇది ఇలాంటి దాంట్లో ఒక 1000 పేజీలు 900 పేజీలు దశమస్కందానికి 50% వ్యాఖ్యానం. చదువు నాకు ఎవరా చూస్తానన్నా అని నువ్వు కాలితో పట్టుకెళ్ళిపోన్నాడు. చూస్తానరా అన్న. 2 పేజీలు చదివా. ఉన్న భక్తి కూడా పోతలేని చెప్పి బాబు నువ్వు దాచుకోరా అని చెప్పించేసి ఆ చదివితే ఉన్న భక్తి అంతా పోయి ఇచ్చేదా. అది సంస్కృతంలో వ్యాఖ్యానం. అది భాష తెలుగే, అందులో తెలుగు భాష ఒక్క ముక్క మనకు అర్థం కాదు. సంస్కృత పండితుడు దర్శనం అంటే మనకేంటి, పక్క గోపికలు ఉంటారు, చక్కటి తిరుగుతుంటారు, పాటలు పాడుకుంటారు, జ్యోట్లు పాడతారు, శ్రీకృష్ణుడు ఏదో ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు. ఇట్లాంటి ఏదో ఒక మనకి ఒక చాలా రసస్థితి అందరూ వేస్ట్ గారు అట్లాగా ఒక ఆనందమైన స్టేట్లోకి వెళ్ళిపోయి యమునా నది అక్కడ వెళ్ళిపోతుంది. యమునా వరకు వెళ్తే అది కంపు కొడుతుంటుంది. అక్కడ యమునా నది ఇక్కడి నుంచే ఏమైనా బాగుంది అనిపిస్తుంది. అక్కడ దాకా వెళ్తే యమునా నది కంపు కొడుతూ ఉంటుంది. ఇక్కడ గోపికలకి మనం ఏమనుకుంటే ఎక్కడి నుంచి చూసి యమున పర్వాలు దొక్కుతూ ఉంటుంది, కృష్ణుడు ఫ్రూట్ ఊదాడు, అక్కడ ఏమో ఆవులు అంటే యమునలో అవే ఉండవు. ఇప్పుడు వెళ్తే అదంతా చూసి 2 పేజీలు అయిన తర్వాత నాకు ఇదే వ్యాఖ్యానం రా బాబు, మొన్న భక్తి మొత్తం పోతే ఇచ్చేసాను. స్థితప్రజ్ఞుడి గురించి భాష్యాలు అంటాం మనం. ఆ భాష్యాలు చదివినా కూడా మీకు అలాగే ఉంటుంది వ్యాఖ్యానం. అందుకే మాస్టర్ గారి తాలూకు వ్యాఖ్యానం చదువుకో. ఎందుకంటే అది ప్రాక్టికల్గా ఈ జీవితంలో కాకపోతే వచ్చే జన్మలోకైనా, వచ్చే సంవత్సరంలో అయినా, వచ్చే కాలంలో అయినా ఆ స్థితప్రజ్ఞత్వం రావాలంటే అట్లాంటి సాధన అనేది ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి, ఎట్లా ముందుకు వెళ్తుంది, దాంట్లో ఉండే లోటుపాట్లు ఏంటి, అసలు ప్రజ్ఞ అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి అనేది మీకు ఒక దీంట్లో అర్థం కాకపోవడం మీకేం ఉండదు. అట్లా సాధన చేస్తామా చేయమా అనేది వేరే విషయం. కానీ ఆ వ్యాఖ్యానాల్లో మనకు అర్థం కాదు. కానీ ఏమనిపిస్తుంది తెలుసా మనకి? ఏమనిపిస్తుంది? అమ్మ ఇది మనకు కుదిరేది కాదులే. మీకు ఇంకొక అద్భుతమైన చదివి వినిపిస్తా. చూడండి దొరకాలి లక్కీగా ఈ భగవద్గీత గురించి నీ తీగలవా? నీ దాంట్లో నేను తీస్తానంట. వరామీరాలో వచ్చిందో అది ఐన్స్టీన్ది ఎక్కడో వచ్చిందో అని వెతుకుతున్నా. చూడండి, భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త 48-49లో డాక్టర్ బిఎన్ గుప్తా విదేశాల్లో చదివారు. అతను విద్యార్థిగా ఉన్న రోజుల్లో ఐన్స్టీన్ కలవడానికి వెళ్ళారు. ఐన్స్టీన్కి భారతదేశం అన్నా, భారతీయ సంస్కృతి సాహిత్యం అన్నా ఎంతో ఇష్టం, గౌరవం. మన దేశం నుండి వెళ్ళిన శాస్త్రవేత్తని చూడగానే ఐన్స్టీన్ సంస్కృతంలో పలకరించారు. అది చూడండి, ఐన్స్టీన్ మాట్లాడిన భాష మన శాస్త్రవేత్తకి ఏమీ అర్థం కాక బిక్కమొఖం వేశాడు. అప్పుడు ఐన్స్టీన్ నేను సంస్కృత భాషలో చెప్తున్నాను, లోపలికి రండి అన్నారు. మీకు సంస్కృతం రాదా? పోనీలే లోపల రండి అని మన శాస్త్రవేత్తను లోపలకు తీసుకువెళ్ళి కూర్చోబెట్టారు. హిందూ తత్వచింతనకు
మూలమైన హిందూ తత్వచింతనకు మూలమైన భారతదేశం నుండి మీరు వచ్చారు. మీ దేశంలోని అద్భుతమైన సాహిత్యం అంతా సంస్కృతంలో ఉంది. అటువంటిది మీకు ఆ భాష తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. నా గ్రంథాలయంలో భగవద్గీత మొదలుకొని భారతదేశానికి చెందిన ఎన్నో గొప్ప గొప్ప పుస్తకాలు ఉన్నాయి అన్నారు ఐన్స్టీన్. ఆ గదిలో ఐన్స్టీన్ వ్యక్తిగత గ్రంథాలయం ఉంది. విశేషం ఏమిటంటే అక్కడ సైన్స్కు సంబంధించిన పుస్తకాలు కొన్నే ఉన్నాయి. ఎక్కడ చూసినా భగవద్గీత పుస్తకాలే ఉన్నాయి. ఐన్స్టీన్ వివిధ వ్యాఖ్యానాలతో మన భారత శాస్త్రవేత్త ఉన్నాయి. వివిధ వ్యాఖ్యానాలతో మన భారత శాస్త్రవేత్త తెల్లమోకం పెట్టుకొని వాటినే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఐన్స్టీన్ మన శాస్త్రవేత్తకు భగవద్గీతను చూపించి ఇది తెలుసా మీకు అని అడిగాడు. దానికి మన శాస్త్రవేత్త విన్నానండి అని సమాధానం ఇచ్చాడు. విన్నాట. ఓహో విన్నారా అంటూ ఇలా చెప్పాడు ఐన్స్టీన్. ఈరోజు ఐన్స్టీన్గా నిలబెట్టింది ఈ భగవద్గీతయే కానీ ఆ సైన్స్ కాదు. ఐన్స్టీన్ చెప్పాట. ఈరోజు ఐన్స్టీన్గా నిలబెట్టింది ఈ భగవద్గీతయే కానీ ఆ సైన్స్ కాదు. నాలో ఈ విజ్ఞాన శాస్త్రం పట్ల నాలో పరిశోధన దృష్టిని, ఈ విశ్లేషణ శక్తిని, విషయ విచారణ చేయగలిగే ఆంతరిక దృష్టి కొనాన్ని కలిగించినది భగవద్గీత ఒకటే. ఐ హ్యావ్ మేడ్ ద గీత as the main source of my inspiration and guidance for the purpose of scientific investigations and formulation of my theories. అందుకే నేను సైన్స్కి చాలా గొప్ప విలువనిస్తాను కానీ ఆ సైన్స్కి ఆధారం ఈ భగవద్గీత అని తెలియని ఆ వ్యక్తికి విలువ ఇవ్వను అని చెప్పాడు ఐన్స్టీన్. ప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్స్టీన్ ఏమన్నారంటే మనం భారతీయులకు ఎంతో రుణపడి ఉన్నాం. భారతీయులే ప్రపంచానికి గణితంలో సులభంగా లెక్కించే దశాంశ పద్ధతిని కనుగొన్నారు. అది లేకపోతే ఎన్నో వైజ్ఞానిక పరిశోధనలు సాధింపబడేవి కాదన్నట్టు. భగవద్గీతను మార్గదర్శకంగా తీసుకున్న విదేశీయులందరూ అదేం విచిత్రమో కానీ గీత ప్రపంచిన మన దేశంలో మాత్రం అదొక మత గ్రంథమే. దాని గొప్పతనాన్ని గుర్తుపడడం లేదు. ఎంతమంది చూసారా? ఇప్పుడు చెప్పుకుంటే మనకి బాగుంటుంది. భగవద్గీత చెప్పుకుంటున్నారు కాబట్టి అది అయిపోయింది. అందువల్ల స్థితప్రజ్ఞ అనుకోండి. అటు స్థితియే యోగము. అంటే స్థితప్రజ్ఞత్వం కలిగినటువంటి స్థితియే యోగము. అప్పటి అనుభూతియే ప్రసన్న స్థితి లేక శాశ్వత సుఖము. అది స్థితప్రజ్ఞత్వం కలిగిన తర్వాత యోగి అయినప్పుడు అప్పుడు వాడు స్థితించిన ఆ యోగ్యత్వం ఉన్నదే దాన్నే మాస్టర్ ఏం చెప్పారు టెక్నికల్ వర్డ్స్ ప్రసన్న స్థితి లేక శాశ్వత సుఖము అని చెప్పి. ఆ స్థితిలో ఉన్నటువంటి వాడికి తాలూకు సుఖమే శాశ్వత సుఖం. వాడే ప్రసన్నంగా ఉండగలడు. ప్రసన్న స్థితి నిజమైన వెలుగు. లోకము అనగా దృష్టి అని అర్థము. మంచి ఒక అర్థం చెప్పారు మాస్టర్. లోకము అనగా దృష్టి అని అర్థము. చూచువాని సామర్థ్యమును బట్టి ఈ సృష్టిలో లోకములు అనంతములు. వానన్నిటినీ క్రోడీకరింపగా ప్రధానముగా 2 లోకములుగా స్పష్టమగును. ఒక ఇల్లాలికి తన భర్త శరీరంపై నున్న చీమ ప్రాకుచు కనిపించను. ఆ భార్య దృష్టికి అతడు భర్త, చీమ దృష్టికి అతడు భర్త కాకపోగా మనుష్యుడు కూడా కాదు. కారణము చీమ దృష్టిలో మనుషులైన వారు లేకుండాటే. అది భార్యకి శరీరం భర్త అని తెలుసు కాబట్టి భర్త శరీరం, కానీ చీమకి దగ్గర ఆధారం ఉంది, పాగుతుంది. నాకు మగవాడని కానీ మనుషుడని కానీ నాకేం తెలియదు. నాకు ఆధారం కావాలి, దొరికింది, పాగుతుంది. నాకే ముడి బాగోతే కుడుతుంది. అది కుడితే మనం కొడతాం, చేస్తుంది. అంతేగాని చంపింది మనిషి, వీడి మీద కక్ష తీర్చుకోవాలి లాంటి కార్యక్రమాలు అదే ఉండవు. ఎందుకంటే మనిషి దానికి అసలు తెలియదు. అతడు భర్త కాకపోగా మనుషుడు కూడా కాడు. కారణము చీమ దృష్టిలో మనుషులు అనేవారు లేకుండా. ఒక నాటకశాలలో వేలాది ప్రజలు ఒక నడీమని ధరించిన పాత్రను చూచుచూ పరవశలవుతున్నారు. ఆమె కేశపాసంపై ఒక కేశంపై పేను పాకుచున్నది. ప్రేక్షకుల కన్ను పేను ఎంత దగ్గరగా ఉన్ననో దానికి ఆమెపై నాటక పాత్ర బుద్ధి కానీ ప్రేక్షకులకు ఉన్న వ్యామోహము కానీ లేదు. కారణమేమి? పేను లోకమున నడీమని కేశమే కానీ ఇంకేమీ లేదు.
హీరోయిన్ చూసి అందరూ ముచ్చట పడుతున్నారు, కానీ ఆ హీరోయిన్ అందరికన్నా దగ్గరగా ఉంది కదా, తల్ల ఉంది పెయిన్, కానీ ఆ పెయిన్కి ఇది హీరోయిన్ అని కానీ దీనికి అంత గ్లామర్ ఉందని కానీ ఏం తెలియదు. ఏం చేత నాకు తెలియదు ఒక మనిషి అని. నాకు ఏదో పెయిన్కి ఏదో కొనడానికి ఏదో తల కావాలి, లక్కీగా దొరికింది, తల దొరికింది, అర్థమైంది చిత్తార మాస్టర్ గారు. పేద లోకమున అంతకుముందు నటీమణి పుట్టి ఉండలేదు. పేద లోకంలో అంతకుముందు నటీమణి అనేది పాత్ర పుట్టి ఉండలేదుట. ఇట్లు ఎవరి సంస్కారమును బట్టి వారు తమ లోకమున మేల్కొని ఉందరు. అదే అండర్లైన్ చేసుకోవాలి. ఇట్లు ఎవరి సంస్కారమును బట్టి వారు తమ లోకమున మేల్కొని ఉందరు. మిగిలిన లోకముల యందు మేల్కాంచని వానికి ఎవరు లేవు. చీమకు ఆ ఇల్లాలి భర్త ఎడల అజ్ఞానము లేక చీకటి, పేనుకు నటీమణి చేయుచున్న కళోపాసన ఎడల చీకటి లేక నిద్ర. అది ఎవడు ఏ లోకంలో ఉంటే ఆ లోకమే తప్ప వాడికి మిగతాదంతా కూడా మా లోకమే. దాంట్లో చాలా అర్థం ఉంది. అట్లే ఎవరి సంస్కారాలను బట్టి వారు తమ లోకమును మేల్కొని ఇందురు. మిగిలిన లోకంలో ఏందో మేల్కాంచని వానికి అవి లేవు. అది చెప్తున్నారు మాస్టర్. నెక్స్ట్ చూద్దాం ఏం చెప్తున్నారు. అట్లే మన భూమిపై ఒక ప్రక్క సూర్యరశ్మి పడి పగలగుచుండగా రెండవ పక్క చీకటి పడి రాత్రి ఎగుచున్నది. కొందరకు మెలకువ గల సృష్టి, కొందరికి నిద్రగల ప్రళయము. ఇంద్రియములు యందు తిరుగుచున్న మనస్సునకు తాను అనబడు మానవుని ఎడల నిద్ర, ఇంద్రియముల ఎడల మెలకువ. చూడండి, ఇంద్రియముల యందు తిరుగుచున్న మనస్సునకు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంద్రియముల యందు తిరుగుచున్న మనస్సునకు తాను అనబడు మానవుని ఎడల నిద్ర, ఇంద్రియముల ఎడల మెలకువ. అంటే ఎక్కడ మెలకువగా ఉండాలో అక్కడ వాడు నిద్రపోతున్నాడు, ఎక్కడ నిద్రపోవాలో అక్కడ వాడు మెలకువగా ఉంటున్నాడు. అనగా తనకంట ఇతరమైన వాని యందు అతను మేల్కాంచి ఉన్నాడు, తన యందు నిద్రించుచున్నాడు. మనస్సు మేల్కాంచి ఉండి, ఇంద్రియములు పనిచేయుచుండి, బంధుమిత్రాదులు కనిపించుచుండి, వారి సంభాషణలు వినిపించుచుండి, వారి చేష్టలు గోచరించుచుండి, వారి ఆస్తిపాస్తులు తనకు తెలిసి ఉండి, భూమి ఆకాశ ఖగోళాది శాస్త్రరహస్యములు తెలియచుండి, తానెవరు అను అంశము గమనికకు రాదు. ఇవన్నీ గుర్తున్నంత కాలం వాడికి అసలు తాననేటటువంటిది వాడికి అసలు గుర్తుకే రాదు. ఎందుచేత వాడికి అన్నీ దేని మీద దృష్టి ఉంది, బంధువుల మీద, స్నేహితులు, అన్ని మాసాలు చెప్పి చివరికి చూడండి, చివరిలో భూమి ఆకాశ ఖగోళాది శాస్త్రరహస్యములు తెలిసి ఉండి, అస్ట్రాలజర్స్, అస్ట్రానమర్స్, స్పేస్ రీసెర్చర్స్ వాళ్ళు ఏమైనా గొప్ప అనుకుంటారేమో చెప్పి అవి కూడా తెలిసి ఉండి తానెవరు అనే అంశం గమనంలోకి రాదు. అది ఒక లోకము, ఇది ఒక లోకము. అది ఎక్కడ మనం ఇప్పుడు మేము ఖగోళ పక్క చూస్తుంటామండి, భూమి పక్క చూడమేమన్నా అంటాడు. వాడు వీడు ఒకటే ఆయన దృష్టిలో. చూసారా? అది ఒక లోకం, ఇది ఒక లోకం. తాను గమనించే లోకంలో ఎందులో విశేషములన్నిటి ఎందును తాను మేల్కాంచి అన్నాడు. తాను గమనించిన లోకంలో యొక్క విశేషములన్నిటి ఎందు తాను మేల్కాంచి ఉన్నాడు. ఆ ఇల్లాలి పత్ శరీరంపై ప్రాకుచున్న చీమకు ఆ శరీరంపై ముడతలు, రోమములు, సుగంధ దుర్గంధాదులు ఎంత సూక్ష్మంగా పరిచయమో అంత సూక్ష్మముగా సకల శాస్త్రముల యందును మానవులకు పరిచయం కలుగుతున్నది. ఆ చీమకి ఆవిడ రాసుకున్న సెంటు, ఆ శరీరం మీద ముడతలు, ఇవన్నీ ఎంత దగ్గరగా పరిచయం అవుతాయో మనకు కూడా అనేక శాస్త్రాలతో ఉన్న పరిచయం ఉంటుంది. చూసారా? ఆ తాను అనే దాంతో తప్ప అవి కూడా ఒకటే సమాజం చెప్తున్నారు. అది ఎంత సూక్ష్మంగా పరిచయమో అంత సూక్ష్మంగా సకల శాస్త్రంలో పైందిను మానవులకు పరిచయం కలుగుతున్నది. ఇట్లు పరిచయం కలిగించున్నవాడెవడు అని అంశము మాత్రము వానికి చీకటి. అది సకల శాస్త్రాలతోనూ పరిచయం కలిగించి నేను సకల శాస్త్ర పారంగతుడిని, నేను మహాపండితుడిని అని, నేను మహారచయితని, నేను మహాకవిని అనేటటువంటి భావనలన్నీ ఉంటాయి తప్ప ఇవన్నీ కలిగిస్తున్నవాడు అసలే నాలో ఉన్నవాడు ఎవడు అనే భావన వాడికి రాదు. ఆ అంశం మాత్రం వానికి చీకటి. ఈ అంశం నందు వాడు నిద్రించున్నాడు. వానికి మనస్సు, ఇంద్రియములు, బాహ్య ప్రపంచం ఎందు పగల బద్ధించున్నది. ఏ శ్లోకా తాత్పర్యం తెలుసా? ఇది ఏ శ్లోకా తాత్పర్యం అంటే ఇది యోగి అయినటువంటి వాడు మనం నిద్రిస్తున్నప్పుడు వాడు మెలకువగా ఉంటాడు,
మనం మెలుగున్నాడు వాడే నిద్రిస్తూ ఉంటాడని ఒక శ్లోకం ఉంటుంది శ్రీకృష్ణ భగవద్గీతలో. దానికి మాస్టర్ గారు ఇంత చక్కటి వ్యాఖ్యానం చెప్తున్నారు. ఇది అందువల్ల వానికి మనస్సు ఇంద్రియములు బాహ్య ప్రపంచం పగల బతిస్తున్నది. వాడి పగలంటే ఏంటి? ఇంద్రియాలు, బాహ్య ప్రపంచం, ఇంద్రియార్థాలు, ఇవన్నీ మనస్సు. వాడికి పగలు అంటే మనకే, వాడికంటే ఎవడో కాదు, మనకే పగలు. అందుకే మాస్టర్ గారు పతంజలి యోగసూత్రాలు మీకు వాడు గుర్తుపెట్టుకోండి. పతంజలి యోగసూత్రాలు, శంకరావం, మందరగీత 3 కానీ ఎవరన్నా చదువుకుంటే వరుసగా పోయే ముందు భాగవతం అంటే ఇప్పుడు వద్దా అనమాకంటే అంటే చదువుకుంటారు, చదువుకోవాలి భాగవతం. ఏం చదువుకోవాలి? పతంజలి యోగసూత్రాలు, భగవద్గీత, శంకరావం, మందరగీత. ఈ రెండింటిలో అటు ఇటు మారినా పర్లేదు. మందరగీత ముందు చదువుకుని శంకరావం తర్వాత చదువుకుంటే చాలా మంచిది. పతంజలి యోగసూత్రాలు, మందరగీత, లేదా మందరగీత, శంకరావం, మందరగీత, పతంజలి యోగసూత్రాలు, నెక్స్ట్ శంకరావం. చాలా వాడికి మంచి నెట్వర్క్. అది మాస్టర్ గారి నెట్వర్క్ అద్భుతంగా ఉంటుంది. అందులో యమనియమాల్లో ఆస్తేయము అని ఒకటి ఉంటుంది. అపరిగ్రహము, ఆస్తేయము అని ఇలా చాలా చెప్తారు. అందులో అష్టాంగాలు, యమనియమాలు, యమంలో కొన్ని రూల్స్ ఉంటాయి, నియమంలో కొన్ని రూల్స్ ఉంటాయి. దాంట్లో అక్కడే అసలు ఫస్ట్ వికెట్ పడిపోతుంది మనకి. యమనియమాల్లో మొట్టమొదటి యమం చదివేటప్పటికి ఇది ఈ జన్మకు సాధ్యమయ్యే విషయం కాదు, ఈ జన్మకు కుదరదనేది అక్కడే ఎల్కేజీలోనే మొట్టమొదటి అడ్మిషన్ మనకు రాదు. ఆ చదువుకోక మనం బతికిపోతాం. చదువుకోవాలి కాబట్టి మనం చాలా ఫీల్ అవ్వడానికి మనం చాలా ఎంతైనా ఫీల్ అవ్వచ్చు. మనం మీరు పద్ధతులు తీసి మొట్టమొదటి యమనియమాల్లో యమనియమ, ప్రాణాయామ, ప్రత్యాహారం ఉంటాయి కదా. ఆ యమంలో కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ పాయింట్లో డామ్ కింద అసలు ఫస్ట్ సెంటెన్స్లోనే యమం అంటే మన ఎక్కుంటాం, యమం అంటే ఎముడు కదా, అది దర్యాలు కూడా పోలే. అందులో ఆస్తేయమని ఒకటి ఉంటుంది, దొంగ బుద్ధి అనమాట. ఆస్తేయం అంటే ఆ దొంగ బుద్ధి లేకుండా మనం ఎవరు ఉంటారండి? నేనైతే ఉండలేను. మీ సంగతి నాకు తెలియదు, ఇంపాసిబుల్. ఎన్ని రకాలైన దొంగ బుద్ధులు ఉంటాయి, అన్ని రకాలైన దొంగ బుద్ధులు ఉంటాయి. దొంగ బుద్ధి అందరిలో ఉంటుంది, అన్ని రకాలుగా రకరకాలుగా ఉంటుంది. అందులో మాస్టర్ గారు ఒక దొంగ బుద్ధి గురించి చెప్తారు. గ్రంథచౌర్యం అంటారు. గ్రంథచౌర్యం ఒక దొంగ బుద్ధి. వాడు ఏం చేస్తాడట, అక్కడిదే కొట్టుకొచ్చి ఓ పుస్తకం రాసి వాడి పేరు పెట్టుకుని అచ్చేసుకుని డబ్బులు సంపాదించుకుంటాడు. ఎవరో చెప్పింది వీడు చెప్పి అందరూ చప్పట్లు కొడుతుంటే నవ్వుతుంటారు. అంతేగాని నేను చెప్పింది కాదు, ఇదే పల్లవాళ్ళు చెప్పిందని చస్తే చెప్పట. ఆయన దొంగ బుద్ధిలో టాప్ మోస్ట్ చెప్పారు కదా, చాలా చెప్పుకుంటూ వచ్చి గ్రంథచౌర్యం కూడా దొంగ బుద్ధే. ఆంధ్రదేశంలో ఉండే రచయితల్లో 80% దొంగలే. అమెరికాలో ఉన్న పుస్తకాలు, స్విట్జర్లాండ్లో ఉన్న పుస్తకాలు, యూకేలో ఉన్న పుస్తకాలు ఆ బుక్ రిలీజ్ కాగానే పట్టుకొచ్చి ఎవరికి ముందు ఆ బుక్ దొరుకుతుందో ఫస్ట్ ఆడు ఫ్రెండ్ ఆవిడ ఉంటాడు, ఆడు ముందు ఇటు పంపించేస్తాడు కొరియర్లో. లేకపోతే ఈ బుక్స్ ఉన్నాయి కదా, పంపించేయగానే టక్కటి పుస్తకం రాసేసి అటు ఇటు పేర్లు మార్చేసేసి అక్కడ ఏదో హిట్లర్ బట్లర్ అని ఉంటే ఇక్కడ సుబ్బారావు వెంకరావు అని పెట్టి మొత్తం మీద రాసేసి అమ్మేసుకుంటారు పుస్తకాలు. దక్షిణ ఇచ్చేస్తాడు, డబ్బులు సంపాదించేస్తాడు, దడ సంపాదించేస్తాడు. ఎక్కడ ఆ పుస్తకాలు రిఫరెన్స్ చేయడు. నేను చక్కగా మీకు ఒక మంచి ఇన్సిడెంట్ చెప్తా, కథ చెప్తా. ఇది చదివాను పత్రికలో. ఇండియా నుంచి ఒక పెద్ద రచయిత వెళ్తాడు, ఎన్ఆర్ఐ పిల్లలు ఉంటారు అక్కడ, వెళ్తారు, ఇక్కడి నుంచి వెళ్తారు కదా ఇండియా నుంచి, బేబీ సెటర్స్కి వెళ్తారు పాప మహారాళ్ళని చూసుకోవడానికి. వెళ్తే వీడు వెళ్తాడు రచయిత. అక్కడ ఆంధ్రులందరూ కూడా కలిసి, ఆంధ్ర సంఘం ఉంటుంది కదా, తెలుగు సంఘం ఒకటి ఉంటుంది, కలిసి ఈయన ఇండియాలో చాలా పెద్ద రచయిత, అద్భుతమైన రచయిత, ఈయన పుస్తకాలు కొన్ని మిలియన్స్ కాపీలు పోతున్నాయని కానీ చెప్తే ఒక అమెరికన్ రైటర్ ఒక ఆయన పాప ఆయన వచ్చి అంత గొప్ప రైటర్ని చూడాలని చెప్పేసి అంటారు. మేము అలాగే డిన్నర్ ఏర్పాటు చేస్తున్నాం, ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం, మీరు కూడా రావాలి అని చెప్తారు. ఆ రైటర్ వెళ్తాడు, ఈయన తాతాలు ఆడుతుంటారు అనమాట, ఇంత గొప్ప రచయితని ఆంధ్ర రచయితని పరిచయం చేసుకోవాలని చెప్పి. వీడు కొత్తగా కోటు కుట్టించుకుంటాడు ఎలాగనేడు, ఆ కోటు ఒకటి కుట్టించుకుని టుక్కు అనుకుంటూ బూట్లు వేసి మళ్ళీ తిరుగుతారులేండి అక్కడికి వెళ్ళిన తర్వాత. అది చూస్తే పొట్ట తిప్పేస్తుంటుంది. అసలు మనం శుభ్రంగా షాయాలు వేసుకుని లాజీలు వేసుకుని జైకిలు వేసుకుని తిరుగుతూ ఉంటాం. వాడు మాత్రం ఇక్కడి నుంచే ఒక్క పెడుతుంటుంది ఇండియాలో, ఇక్కడే ఇలా కోటు ఇట్లా చూపుతుంటాడు పక్కడికి. వాడు కోటు వేసుకెళ్ళాడు అక్కడికి.
పాపం ఈ అమెరికన్ రచయిత ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి మీరు చాలా గొప్ప రచయిత కదా, మీ లేటెస్ట్ బుక్ చాలా కొన్ని మిలియన్స్ బుక్స్ అమ్ముడిపోయినాయట కదా, నాకు చెప్తారా కదా అని అడుగుతాడు. వీడు పెద్ద స్టైల్ కాళ్ళు ఒప్పుకుంటూ వీడు అఫ్ కోర్స్ ఇట్స్ ఎ వెరీ గ్రేట్ బుక్ అండ్ నేను మిలియన్స్ ఆఫ్ బుక్స్ అమ్మాను, నేను చాలా ఫేమస్ అని చెప్తాడు. చెప్పిన తర్వాత నాకు చెప్తారా అన్న విషయం అని చెప్తాడు. అంతా వాడంతా చెప్తే ఆ కథ ఏంటి తెలుసా, ఎవరైతే రాసుకోవడానికి వచ్చిన రచయిత అమెరికా వాడు ఇంగ్లీష్ బుక్ వాడు ఇంగ్లీష్ బుక్ అది వాడు ఇంగ్లీష్ బుక్ తీసుకుని ఇండియాలో వీడు శుభ్రంగా కాపీ కొట్టి ఆయన తెల్ల మొగ వేసి షేక్ హ్యాండ్ ఇచ్చి వస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. అసలు నాగాడలు తీసుకుని కాపీ కొట్టి సినిమాలు తీసినవి ఉన్నాయి అసలు. అది తెలుసు కదా, మరి బయటకు వచ్చాం. ప్రస్తుతం ఒక కథ ఇప్పుడు పెద్ద కోర్టులో నడుస్తుంది, నా పేరు రాలే, ఎవడో కొట్టినట్టుగా వచ్చింది కానీ అసలు వాడి పేరు రావట్లేదు. వాళ్ళు తెలియదు కూడా తెలియదు కదా, మరి కథలు రాయిస్తాడు, ఏం తెలుస్తుంది వాడికి వాడి పేరు ఉంటుందో. అది గ్రంథచౌర్యం అంటే. పెద్దవాళ్ళు చేస్తారు. ఆ దొంగబుద్ధి అనేటటువంటిది మామిడికాయలు కోసుకెళ్ళిపోయి జాంకాయలు పట్టుకెళ్ళిపోయి చెంపిల్ని పట్టుకెళ్ళిపోయి ఆ లెవెల్ అనుకోవాకండి, పెద్ద లెవెల్స్లో ఉంటాయి. అది నిజమైన వెలుగు. అదే మీకు ఒక ఐడియా ఇస్తున్నా, ఎప్పటికైనా ఉపయోగించుకోండి. మందరగీత అది శంకరావం అంత ఈజీగా అర్థమయ్యేట్టుగా ఉండదు. మందరగీత మాస్టర్ గారు అది కావాలి రాశారు ఆయన. శంకరావు అనేది ఆర్టికల్స్, ఇవి నా వాళ్ళు ఆర్టికల్స్ కాబట్టి మాస్టర్ గారు చాలా విడదీసి రాశారు. చాలా సంవత్సరాలు నడిచింది ఇది నావాణిలో శంకరావు. మందరగీత మాస్టర్ గారు కావాలి రాశారు వ్యాఖ్యానంలాగా. కాబట్టి చాలా పకడ్బందీగా వెళ్ళిపోకుండా చాలా క్లుప్తంగా పకడ్బందీగా గంభీరంగా గూఢంగా నిగూఢంగా రాశారు మందరగీత. సో మందరగీత చదువుకున్న తర్వాత ఒకసారి మన పద్ధతిని చదువుకుంటే ఆ రెండు ఒకలా ఉంటాయి. చూసి పద్ధతి కూడా మాస్టర్ లెక్చర్స్ అవి లెక్చర్స్లో ఆయన చాలా విపులంగా చెప్తారు కదా. లెక్చర్స్లో పుస్తకం రాస్తే అక్కడ వరకు రాసి ఊరుకుంటారు. లెక్చర్స్ అయితే చాలా విషయాలు చెప్పుకెళ్తారు లెక్చర్స్లో. అది అడ్వాంటేజ్ మనకి. శంకరావానికి నేను అడ్వాంటేజ్ పతంజలికి ఏంటంటే పతంజలి లెక్చర్స్ కాబట్టి అందరు మాస్టర్ ఎన్నో కోట్ చేస్తూ ఉంటారు. షేక్స్పియర్ని కోట్ చేస్తారు, మిల్టన్ కోట్ చేస్తారు, ఎంతో ఇండియన్ తాలూకు ఋషులను ఎంతమంది కోట్ చేస్తారు, జాల్కుల్ మార్స్ని, బ్లావెట్స్కిని, ఎన్నో పుస్తకాలని ఎన్నింటినో ఆయన కోట్ చేస్తారు మాస్టర్ గారు. అంచేత అది అడ్వాంటేజ్. తర్వాత చదువుకోవాలి తర్వాత శంకరాన్ని చదువుకోవాలి. చేస్తే ఏమవుతుంది, సమ్మపోద్దు బాగా బుర్రలో నీట్గా. అది కానీ బుర్రలో క్యారీ అవుతూ వస్తే ఇది ఒక రకమైన సింథసిస్ అంటాం కదా మనం, అది ఏర్పడుతుంది మనకి. అప్పుడు భాగవతంలోకి వెళ్ళాలి. కరెక్ట్గా కుదురుతుంది ముహూర్తం. భాగవతంలోకి వెళ్తే అప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఏర్పడిపోతుంది. కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్లో కానీ మన భాగవతంలోకి వెళ్తే కరెక్ట్గా ఎట్లాగా అది ఫిట్ అవ్వాలో అట్లా ఫిట్ అవుతుంది. ఒక పద్ధతి అది. నిజమైన వెలుగు అది అయిపోయింది కదా. అట్లే మన మూపై వెలుగా ఓకే. ఆత్మచే బుద్ధి ద్వారమున మనస్సును ఇంద్రియములను దేహమును నిగ్రహింపజేసుకున్న వానికి తన యందు మెలకువ లేక పగల వర్తించున్నది. అంటే మనకి బాహ్య విషయాల మీద మనం పగల వర్తిస్తున్నది కదా, అలా కాదు వర్తించవలసింది. ఆత్మచే బుద్ధి ద్వారమున మనస్సును ఇంద్రియములను దేహమును నిగ్రహింపజేసుకున్న వానికి తన యందు మెలకువ లేక పగల వర్తించున్నది. ఈ సెంటెన్స్లో మనకు గుర్తుండాల్సిన పాయింట్ ఏంటి తెలుసా? ఆత్మచే బుద్ధి ద్వారమున, అది అక్కడ ఆగాలి మైండ్. అప్లికేషన్ కావాలి కదా. ఆత్మ అంటే అది ఆకారం ఉండదు, అది వెలుగా ఉన్నా కదా మనకు తెలియదు. ఆత్మధ్యానం అంటే ఎడ కుదురుతుంది? కుదరదు కదా. ఆత్మధ్యానం అంటే అది తెలిస్తే కదా ఆ ధ్యానం అడి చేసుకోవాలి. కాబట్టి నాకన్నా కిందది ఏదో ఒకటి ఉండాలి. కలెక్టర్ గారి దగ్గర వెళ్ళిపోయి సార్ నేను వచ్చారంటే ఎవడన్నా మనం పలుకుతాడంటే బయట బాగుంటాడు. వాడు పిఏ వాడు సెక్రటరీ ఉంటే సార్ పలావాడు నేను పలానా సార్ అంటే ఆడ పిఏ వెళ్ళి కలెక్టర్ గారు చెప్తే కలెక్టర్ గారు రమ్మను అంటే ఆ పిఏ గారు మంచిగా చెప్పాలి మన గురించి.
చెప్తే రమ్మంటాడు. ఆ పిఏగాడు మంచి చెప్పలేదు అనుకోండి బయట పోమంటాడు. ఎన్నాళ్ళు ఇంటికి దొరకదు. సో అది చాలా ఇంపార్టెంట్. ఆత్మచే బుద్ధి ద్వారమున మనస్సును. అందుకే గాయత్రి చాలా ఇంపార్టెంట్. అన్ని మంత్రాల్లోకి గాయత్రి ఎందుకు పరమ మంత్రం అని చెప్తారంటే, ఇంక్లూడింగ్ మాస్టర్ సివి. ఆయన ఓంకారాన్ని రికమెండ్ చేయలేదు, ఆయన మిగతా యజ్ఞయాగాలు రికమెండ్ చేయలేదు, మిగతా మంత్రాలు రికమెండ్ చేయలేదు, శ్రీ సూక్తాన్ని పురుషోక్తాన్ని రికమెండ్ చేయలేదు, నమ్మక చమకాలు రికమెండ్ చేయలేదు. పైపించి ఇవన్నీ అక్కర్లేదని చెప్పినటువంటి సివి గారు. కానీ నేను అక్కర్లేదని గాయత్రిని మాత్రం ఆయన చెప్పారా, గాయత్రి మాత్రం మీరు చేసుకోవచ్చు అని చెప్పారు. ఒకరోజు మాస్టర్ సివి గారు రోజుల్లో ఒకరోజు ఆయన ప్రేయర్ మార్పిచ్చేసేసి కేవలం గాయత్రి చేయించిన రోజులు ఉన్నాయి మాస్టర్ సివి గారి రోజుల్లో. ఏ మంత్రం చేయడానికి వీల్లేదు, ఇట్లా ఏ ప్రాణాయామాలు అక్కర్లేదు, ఇది అక్కర్లే అది అక్కర్లే అని గట్టిగా చెప్పినటువంటి సివి గారు కూడా గాయత్రిని మాత్రం వద్దని చెప్పలే. గాయత్రిని మాత్రమే చేయించిన రోజులు ఆయన ప్రేయర్ సమయంలో. అది బుద్ధి ద్వారమున అంటే. బుద్ధి ద్వారమున అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? ధియో యోనః ప్రచోదయాత్ అంటాం కదా, అదే బుద్ధి కదా. ఆ బుద్ధి ప్రచోదనం జరగాలనేటటువంటి దాన్ని గాయత్రి అంటే మనకు మనమే ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. బుద్ధి ప్రచోదింపబడును గాక, బుద్ధి ప్రచోదనం చేయబడును గాక. ఎవరి బుద్ధి ప్రచోదనం చేయబడును గాక? మీ బుద్ధి గురించి నేను చేయట్లా, నేనేం చెప్పుకుంటున్నాను ప్రతిరోజు? ధియో యోనః ప్రచోదయాత్, నా బుద్ధి ప్రచోదనం చేయబడును గాక. ధియో యోనః ప్రచోదయాత్, నా బుద్ధి ప్రచోదనం చేయబడును గాక. ధియో యోనః ప్రచోదయాత్, నా బుద్ధి ప్రచోదనం చేయబడుగాక. రోజు అనుకుంటుంటే అది ప్రచోదనం కాకుండా ఎందుకుంటుంది? రోజు అనుకుని చేసే పనిలేగా. మనం ఫోటో రాసుకుంటాం అనుకోండి, ఎక్కడి నుంచి మొదలెడతాం మనం ఫోటో రాసుకోవడం? ఏ ఫోటో డబ్బా మనకి టీవీలో కనిపిస్తుందో అక్కడి నుంచి మొదలెడమా? ఆ టీవీలో మొదటిన ఫోటో డబ్బా బుర్రలో ఉంటుంది. ఆ బుర్ర ఏ శ్రీదేవికో వాణికి వెళ్తుంది. అక్కడ ఆ ఫోటో డబ్బా కోసం బుర్ర వెతుక్కుంటూ ఉంటుంది. ఆ ఫోటో డబ్బా కనిపించగానే ఒకసారి ముఖం ఎంత నల్లగా ఎంత పనికిమాల దాని మొహంలాగా ఉన్నా ఒకసారి ఒక వెలుగు వెలుగుతుంది, మనకు కనిపిస్తుంది. ఆ కళ్ళ వెలుగు ఏది? అది కనిపించగానే ఫోటో ఒక వెలుగు వెలుగుతుంది. ఆ ఫోటో డబ్బా డబ్బులు ఎక్కువైనా అప్పన్న చేసి కొనుక్కోవాలనిపిస్తుంది. ఇదంతా ఎందుకు తెలుసా? ఆ హీరోయిన్ ఎవరితో అది ఫోటో రాసుకుంటే అలా తలతల మెరిసిపోతుందని ఇది అనుకుని, అట్లా నేను కూడా అయిపోతానేమో అనుకుని రాసుకుని ముఖం చూసుకుని మురిసిపోయి ఆ మొగుడు వచ్చి నీ మొహంలాగా ఉంది నీ ముఖం అని చెప్పేంత వరకు, ఆ మొగుడు వచ్చి నీ మొఖంలా ఉంది నీ ముఖం అని చెప్పేంత వరకు వెలిగిపోతూ ఉంటుంది. ఇంకా ఆత్మజ్ఞానం నా పొందాక ఆత్మజ్ఞానం ఆ లెవెల్లో ఆత్మజ్ఞానం ఏముంటుందో, పౌడర్ జ్ఞానమే. ఎవరో ఒక ఆయన మా ప్రిన్సిపాల్ ఒక ఆయన అడిగారు, ఏమండి మీ స్టైల్ ఏంటని అడిగాడు. అంటే స్టైల్ అంటే ఈ స్టైల్ గురించి కాదు. నేను చెప్పాను మామూలుగా, ఏమండి ప్రతి మనిషి యూనిక్ అంటారు, ఎవడో ఎగ్జాంపుల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికంటే వాడికంటూ ఒక ఈగో ఇండివిజువాలిటీ గురించి చెప్పట్లేదు. కానీ మహాత్ములకి అందరికీ పెద్దవాళ్ళందరికీ కూడా వాళ్ళకంటూ ఒక ప్రిన్సిపల్ ఒక స్టైల్ ఉంటుంది. స్టైల్ అంటే ఈ స్టైల్ కాదు అని చెప్పాను. అంటే మీ స్టైల్ ఏంటి సార్ అని అడిగాడు నన్ను.